హలో అండి. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇది షష్ఠి రోజండి. షష్ఠి రోజు గుడికెళ్ళాను. సుబ్రహ్మణ్యం స్వామి గుడికి. ఆ రోజు కళ్యాణం చూసామండి. ఆయనకు అభిషేకము చేశారు. ఎంత బాగా చేశారండి. అరండలపేటల 4వ లైన్‌లో శివాలయం గుడిలోనండి. ఆ సుబ్రహ్మణ్యం స్వామికి అభిషేకాలు భలే చేస్తారండి. ప్రతి వారం వెళ్తారు ఎళ్ళేవాళ్ళు. బాగా చేస్తారండి. మా అక్క గూడా ఎళ్ళింది. వారాల కొద్దీ చేస్తారండి బాగా. చాలా బాగా చేస్తారండి అభిషేకం మట్టుకు ఆయనకి. ప్రతి మంగళవారం, మంగళవారం వెళ్లి చేపించుకోవచ్చు. ఆ రోజు షష్ఠి రోజు ఎళ్ళామండి మేము గూని. ఎళ్ళేసి ఆడ చాలా సేపు కూర్చున్నాము. కళ్యాణం గూడా చేశారు. సుబ్రహ్మణ్యం స్వామి కళ్యాణం. అప్పుడే నేను ఆయన కళ్యాణం ఇద్దరు భార్యలు ఉంటారని తెలిసింది. నాకు ఫస్ట్ తెలీదండి. నేను ఎప్పుడు సుబ్రహ్మణ్యం స్వామిని చూసా గానీ కళ్యాణం ఎప్పుడు చూడలా. ఆ రోజు చూసామండి. ఈ కళ్యాణం కాడ తక్కువ సేపు ఉన్నానండి. ఎక్కువసేపు సుబ్రహ్మణ్యం అభిషేకం చేశారు ఫస్టు. అక్కడే ఎక్కువసేపు ఉన్నామండి. చాలా బాగా చేశారు. ఎంతమంది జనాలొచ్చారోనండి. షష్ఠి రోజు అసలు ఖాళీ లేదు. ఒక్కొక్కసారి దేవుడు కనపడక నిలబడి వెనక సైడు అటు ఎళ్లి చూసాము మేము. చాలా బాగా చేశారు. చాలా బాగా అలంకరించారు. ప్రతి ఒక్కరు అసలు ఫోటోల మీద ఫోటోలు, వీడియోలు తీసుకున్న వాళ్ళు అదే పనిగా తీసుకున్నారండి. అక్కడ మటుకు అనుకున్నట్టుగానే కరెక్ట్‌గా జరుగుతాయండి. మా అక్క గూని ఒకటి అనుకోని అక్కడ అభిషేకాలు చేపిచ్చింది. కరెక్ట్‌గా జరుగుతాయండి. ఏ మాటకి ఆ మాట. చూడండి మీరు గూడా ఎప్పుడన్నా ట్రై చేయండి అక్కడికెళ్ళి సుబ్రహ్మణ్యం స్వామికి అభిషేకానికెళ్ళి. మీకు గూడా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ రోజు కూడా బాగా కళ్యాణం కాడ చాలా తక్కువ ఉన్నామండి. ఎక్కువ ఇక్కడే ఉన్నాను. అక్కడికెళ్ళి మళ్ళీ వీడియో తీసుకునే లోపల టైం కూడా గడిచిపోయింది. చూడండి బాగా ఇటుపక్క, అటుపక్క జంటలు కూర్చొని చేశారండి కళ్యాణం. బాగా చేశారు. ప్రసాదాలు తీసుకొని ఆ గుళ్ళో బాబా గుడి వెనకాలండి బొమ్మలు అన్నీ ఉంటాయి. సాయిబాబాయి మొత్తం దత్తాత్రేయ స్వామి ప్రతి ఒక్కరు ఉంటారు. సగం మంది పేర్లు నాకు తెలియదులేండి. నాకు తెలిసిన పేర్లు 2 చెప్పాను నేను. ఇలాంటి విషయాలలో దేవుళ్ళ విషయంలో అన్నీ పూర్తిగా తెలుసుకొని చెప్తేనే కరెక్ట్ అండి. తెలియకోకుండా ఏదంటే అది చెప్పకూడదు. చూడండి ఆ గుళ్ళోకెళ్ళి సాయిబాబా గుళ్ళో కూడా దండం పెట్టుకున్నానండి నేను. దండం పెట్టుకొని దత్తాత్రేయ స్వామి గుడికి, శివాలయం గుడికి వెళ్ళామండి.